దేవుడు వాడుకుంటున్నాడు అని ఆమెను గుర్తించాడు. అందుకే నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. బారాకు గుర్తించాడు. మనం ఏం చేయాలా? గుర్తించాలి. బారాకు గుర్తించాడు. హలో, ఆమె సామాన్యురాలు కాదు, నా దేవుడు ఏదైనా చేయగలడు, చేస్తాడు అని దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు. కాబట్టి నువ్వు వస్తే, అందుకే ఒక దైవజనుడి పేరు నాకు గుర్తులేదు కానీ, అయ్యా నువ్వు నాతో వస్తే, నువ్వు ఎడారిలోకి వెళ్ళమంటే ఎడారిలోకి వెళ్తాను, అరణ్యంలోకి వెళ్ళమంటే అరణ్యంలోకి వెళ్తాను, బట్ కండిషన్ నువ్వు నాతో రావాలి. దేవుడు మనతో వస్తే, దేవుడే మనల్ని వాడుకుంటే మనం గుర్తించగలుగుతున్నామా? బారాకు దెబోరాని గుర్తించాడు. నీవు నీ సేవకురాలు గుర్తిస్తున్నావా? నీ సేవకుడిని గుర్తిస్తున్నావా? లేకపోతే నీ సేవకుని కుమారుని గుర్తిస్తున్నావా? లేదా నీ పెద్దలను గుర్తిస్తున్నావా? సామాన్యులు కాదు, దేవుని పిలిస్తే వచ్చావు. నాకు మల్టీ టాలెంట్లు ఉన్నాయి. నిజంగా ఎంతో కష్టపడి ఏదైనా చేయగలిగి మనకన్నా. హలో, అవన్నీ విడిచిపెట్టుకుని దేవుని పిలిస్తే దేవునికి లోబడి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఇక్కడ నిలబడింది. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన దర్శనం 1050 మంది యవనస్తులు పుల్పిల్లి జరగాలి. ఆమేన్. దానికోసమే పాటలు పడుతున్నాం, దానికోసమే మేము అలసిపోవట్లేదు, అరిగిపోతున్నాం. దైవజనాంగమ దానిని మనం గ్రహించలేకపోతున్నాం. కానీ దెబోరాని బారాకు దేవుడు వాడుకుంటున్నాడని గ్రహించాడు. అందుకే నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు వెళ్ళకపోతే నేను రాను. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, అదేంటో చెప్పనా? ఆమె పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి దెబోరాతో వెళితేనే విజయం వస్తుంది అని గ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 7వ పాయింట్లో ఇంకొకటి ఏంటో తెలుసా? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? దెబోరా పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆమె కూడా వెళితేనే, ఎవరు కూడా వెళితేనే? దెబోరాతో కూడా వెళితేనే 5వదిగా తనకు విజయం వస్తుందని ఆయన గ్రహించాడు. ఆమేన్. అందుకే నువ్వు వస్తేనే నేను వెళ్తాను, అంతే కదా మరి. ఇప్పుడు ఎవడు కూడా వెళితే పని అవుతుందో ఆడుకోవడానికి మనం వెళ్ళాలి. పనవుడు కూడా వెళ్తామా? చెప్పండి. పని అయ్యేవాడు ఉంటాడా? నేను వేడను నేనే అంటే ఆడు ఎక్కడికి వెళ్ళిపోతే, వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళిపోతే ఆడు కూడా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏంటి జంప్ అయిపోతాడని అంటే దొరకడని. మనం ఎంత స్వార్థపూర్వమో చెప్పినా పని అయ్యే వరకు అని వదలం. నాకు తెలిసింది చాలామంది పని అయ్యే వరకు నన్ను యేసుబాబు దర్శనం కంటే వీళ్ళ దర్శనమే పొద్దున్నే వేసి రక్తం వేసి ఇగో తెల్లరగట్లు వేసి ఏదో కొంత రెస్ట్లెస్ అయ్యి ఆరోగ్యం సహకరించి పడుకుంటే వాళ్ళ కోసం లేవాల్సి వస్తుంది. దేశ రక్తం వేసి అయ్యగారు పడుకున్న లేపండి, కొంచెం నేను వచ్చానని చెప్పండి. ఇటు జమీందారు మరి ఏచి రక్తం వేసి నా పేరు చెప్పండి. నాకు ఒళ్ళు మండిపోతా కొత్త వేసి రక్తం వేసి పోలే అయ్యగారు పడుకున్నారు, పోలే ఏ సాయంకాలం వద్దాం మరి. అవును మరి ఆడు పని అవ్వాలడికి అది నాకు ఒళ్ళు కాలిపోద్దండి. ఏంటి చెప్పిన ఏంటంటే ఈ ఇందాక పూరే ఆరోగ్యం సహకరించక పడుకున్నాను. వేసి రక్తం నీకు లేక తెల్లరగట్లు 7 గంటలు వేసి బ్యాచ్ ఏంట్రా వేసి రక్తం లేచి పొద్దున్నే లేచి పడుకున్నప్పటికీ 11, 12 అయిపోతుంది. అయినా పొద్దున్న తెల్లరగట్లు లేచి అదైనా పని లేకపోతే పడుకుంటాను, పని ఉంటే పడుకోను. ఇలా వాడిపోయిందంటే కారణం ఏంటంటే పొద్దు నుంచి రెస్ట్లెస్. అంటే కొంతమందికి అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఈయనను పట్టుకుంటే, ఈయన తీసుకెళ్ళాడంటే, ఈయన మాట్లాడాడంటే ఏమైపోద్ది? పని అయిపోద్ది. దేవునికి స్తోత్రం. నేను ఇదివరకు చెప్పబోవటమే, ఇదివరకు వెంటనే లేడికి లేచిందే పొరగాని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు అలాగే వెళ్ళట్లేదు.
దేవునికి స్తోత్రం. అవును మరి, అదే కదా మరి. వాళ్ళు మన టెస్టింగ్ కదా, మనం కూడా టెస్ట్ చేయాలి మరి, అదే కదా మరి. తాయితీ కలిసి శుభ్రంగా మొహం కొడుక్కొని శుభ్రంగా ఎప్రస్ తీసుకుని జాయిగా నడుచుకుంటూ వచ్చి ఒక పావుగంట 20 గంటలో పావుగంట ఆడి మాటల్లో పెట్టి అప్పుడు మళ్ళీ తాయితీగా వెళ్ళి అప్పుడు బట్టలు వేసుకుని అప్పుడు దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయ. వాళ్ళ పని ఏంటి? పని అయ్యేవాడిని తీసుకెళ్తే ఎప్పటికెళ్ళా పని అయిపోద్ది మరి. అలాగే పని అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బారాక్ కూడా ఏంటి? దేవుడు ఆమె పక్షాన్ని ఉన్నాడు కాబట్టి ఆమె కూడా వెళితే మనకేంటి? చెప్పండి రా, సిసేరా మీద దేవుడు మనకి ఏమి ఇచ్చేస్తాడు? విజయం ఇచ్చేస్తాడు. ఆమేన్. పని రానుండి పనికిమాలను కూడా తీసుకెళ్ళి తిరుగుతూ ఉంటారు కొంతమంది గగిలు. హెచ్చరాక్తవేజీ ఎన్నిసార్లు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఏమవుదండి? అలాగే పని అవ్వదు, విజయం రాదు. ఇప్పుడు బారాకు గ్రహించింది ఏంటో తెలుసా? ఈమె పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఈమెతో వెళితే దేవుడు నాకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. అందుకని నువ్వు నాతో వస్తానంటేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అది మరి మనం ఇంత పాటలు పాడి ఇంత వ్యక్తిగతంగా ఇన్ని ప్రార్థన చేస్తామా? బాబు రండి అంటే వస్తున్నారా? మనం వెళ్ళి పావంతులు అక్కడ ప్రార్థన చేస్తారా? వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకుని ఆటోలు ఎక్కి అక్కడికి వెళ్తారు. హెచ్చరాక్తవేజీ అలా దమ్ముడి ఖర్చు కూడా లేదు. రండమ్మా మీకోసం ప్రార్థన చేస్తాము. నిజం చెప్పనా? ఎవరి ద్వారా పని అవుతుందో వాళ్ళ ద్వారా వెళితేనే దేవుడు ఏమిస్తాడు? విజయమిస్తూ ఉంటాడు. నిజంగా ఆయన గ్రహించింది ఏంటో తెలుసా? ఈమె ద్వారా వెళితేనే మనకేంటి? విజయం. ఆమె పక్షాన దేవుడు ఉన్నాడు. దెబోరాతో వెళితేనే విజయం వస్తుంది. మనం వెళ్తున్నామా? నిజమే, అనేక పర్యాయములు దేవుడు మాట్లాడి నువ్వు ఇలా చేస్తే నీ జీవితంలో అద్భుతం చేస్తానని. మనం ఎంతమందిని నమ్మి మనం వెళ్ళాం? గ్రహించామా? అయితే ఈమె కూడా వెళితే దేవుడు ఏమిస్తాడు? విజయాన్ని నా దేవుడు ఇస్తాడు. అందుచేత అంటున్నాడు, నువ్వు వస్తేనే, చెప్పండి, నువ్వు వస్తేనే వెళ్దాం, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. కారణం ఏంటి? ఈమె పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈమెతో వెళితేనే నాకేం వస్తుంది? విజయం వస్తుంది. దైవజనాంగం మా దేవుని బిడ్డారు, ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. ఎక్కడ దేవుడు ఉన్నాడో, ఎక్కడ దేవుడు ప్రార్థన వింటాడో, ఎలా వెళితే మనకు విజయం వస్తుందో అనే గ్రహింపు మనకు ఉండాలి కదండి. అవునంటారు కదండి? మీరు అవునన్నా కాదన్నా వాస్తవమైన విషయాలే. నా దేవుడు ఏదైనా చేయగలండి, చేస్తాడు. ఎందుకు చేయడు దేవుడు? మనం గ్రహించాలి కదా. ఎవరితో వెళితే విజయం కలుగుతుందో, ఎవరి ద్వారా వెళితే మనం సక్సెస్ను సాధిస్తాము అనేది మనం ఏం చేయాలా? గ్రహించుకోవాలి. బారాకు దానిని గ్రహించాడు గనక ఈమెతో వెళితేనే నాకు దేవుడు ఏమిస్తాడు? విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. అంటే అర్థం ఉండ, ఎవరి ద్వారా వెళితే పని అవుతుందో వాళ్ళ ద్వారానే వెళితేనే అది, అదే కదండి. అది గ్రహించాడు. ఆ గ్రహింపు నీలో, నాలో, మనలో ఉండాలి. 5 6వదిగా చూసినప్పుడు 9వ వచనం చదువుదాం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయవలసిన ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఆమె ఏమంటుంది? నేను నీతో అగత్యముగా వచ్చేదను అంటే ఏంటి? ఆమె ధైర్యం చూపింది. అందుకని తనతో యుద్ధానికి రమ్మంటున్నాడు. ఆమేన్. తనతో యుద్ధానికి ఎందుకు రమ్మంటున్నాడు? ఆమె ధైర్యం. ఏంటి ఆ ధైర్యం? చూడండి, ఆమె అంటుంది, అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు.
యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏంటో తెలుసా, ఆమె ధైర్యం చూపేది. అందుకనుకనే ఆమె ధైర్యాన్ని చూసి ఆమెను చూసి నువ్వు నాతో కూడా యుద్ధానికి రా. ఏంటండి, నాతో కూడా? అవును, మరి నువ్వే పిరిగి సన్నాసిని వేసుకెళ్తే ఏమవుతుంది? మాట్లాడరు ఏంటండి? అందరూ పిరుగులే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ. ఎప్పుడో సేవ స్టార్టింగ్లో తీసుకెళ్ళాను నేను. ఆవిడ రేవులు ఏముంటాయండి? దెయ్యాలు ఉంటాయా? సుశాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవునా కాదు చెప్పండి? ఒకరిని తీసుకెళ్తే ఆ సుశానం ఎంటర్ అవుతుందని కానీ పట్టేసుకున్నాను నన్ను. నాకు ఎలాగుండదు చెప్పండి? ఆడికిలాగా పిరుకుని నాకైతే బండి ముందుకెళ్తుందా? గుండె ఎలా ఉంటుంది? లబ్ధబ్ లబ్ధబ్ లబ్ధబ్. అటువంటి పిరుకోడిని తీసుకెళ్ళడానికి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ భయం లేదులేండి కారులో, కాబట్టి మనకు ఆ భయాలు ఏమున్నాయి? ఇప్పుడు ఏముందో శ్మశానాల్లోని ప్యాకెట్లు ఆడేస్తున్నాడు అర్ధరెత్తుదాకా నేచి రక్త విజయ్. ఇప్పుడు శ్మశానాలంటే భయం ఎక్కడ ఏడిసినాయి? అది ఏం చూసి దెయ్యాలే పారిపోయి వేసి రక్త విజయ్. ఎందుకంటే వీళ్ళు దెయ్యాల్లో తిరిగేస్తున్నారుగా. అలనాడు దెయ్యం పట్టినాడు శ్మశానంలో ఉన్నాడు. అలాగంటే ఒకడు కోపం వచ్చేసింది, మాకు దెయ్యం పట్టిందా? నేను అన్నానా? దెయ్యం పట్టినాడు సమాధుల దొడ్లో ఉన్నాడన్నాను. దేవునికి స్తోత్రం. అవునా కాదు చెప్పండి? ఆడు కౌరసం వచ్చేసింది. మరి ఆడికి దెయ్యాలు ఎట్టినాయి కాబట్టి సమాధుల్లో ఉన్నాడు. నీకేం పట్టిందా? నువ్వు సమాధిలో పని ఏంటి అని అడిగాను. అయినా అర్ధరాత్రి ఎవడో భూత వైద్యుడు వెళ్తాడు ఎక్కడికి? శ్మశానాల్లో. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు ఈ వేసవకాలంలో వరకొప్పల దగ్గర నూట్ చేసిన తర్వాత రాశుల దగ్గర కాపలా పెడతాడు. మా ఊళ్ళో లింగేలు వేరే గారు అని ఒక ఆయన ఉన్నాడు. అటు దొంగ లేకపోయినా అనుమానం ఎక్కువ. నల్ల కోటు నల్ల రగ్గు వేసేసుకుని ఇక తెల్లవాళ్ళు పడుకునేవాడు కాదు, మంచానికి అడ్డంగా కూర్చుని రగ్గు కప్పుకొని అలా ఉండేవాడు. చెప్పండి ఎలాగుంటుంది? చెప్పండమ్మా. నేను శుభ్రంగా పడుకున్నాను. వేసంగాలకు గాలి వేస్తుంది కదా, కొబ్బురాకు మత్తతో దబేలాడింది. ఈ రగ్గు తీసి దెయ్యం రే దొంగ వచ్చేసాడు. అప్పుడు ఆ రోజు నాకు వచ్చింది కంగారు. మా నాన్న నువ్వు వెళ్ళి పడుకోగాని నేను వెళ్ళి అక్కడ నేను పడుకొని అన్నాను. ఏసు రక్తం వేయి చెప్పండి, ఏసు రక్తం చెప్పండి. పిరిగొడితే ఎవడన్నా వెళ్తారా చెప్పండి? చెప్పండి అమ్మా. ధైర్యవంతుడు వెళ్ళేవను కదా, అరమేశ్వరుగా దైవం లేదు రా అంటాడు ధైర్యవంతుడు. అవునా కదా చెప్పండి అమ్మా. నాన్న రా నేనున్నాను కదా నీకెందుకు? అప్పుడు సొక్కెట్టుకుంటారు కూడా. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు బారాక్ గారికి ఉన్న ధైర్యం ఏంటంటే దెబోరా అయ్యే ధైర్యం. కారణం ఏంటి? ఆమె ధైర్యం చూడగానే నాతో రా యుద్ధానికి. నిజమేగా దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మిన బిడ్డలే ఒక్కొక్కసారి ధైర్యం. అదే ధైర్యం దావీదులో చూస్తాం. ప్రతికూల పరిస్థితులు దావీదుకి ఎదురైనప్పుడు అమాలేకీయులు వచ్చి తన ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళిపోతే కూడా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాదార్చటం పోయి, ఆయన దుఃఖంతో ఉంటే వాదార్చటం పోయి ఏళ్ళే ఈ శ్రమలని ఎవరో వచ్చినాయి ఈ దావీదు మీద వచ్చినాయి అన్నప్పుడు వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. నేనంటాను పని జరగాలంటే ధైర్యవంతులతో కూడా వెళ్ళాల. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేయే బహుధైర్యం పుట్టిస్తుందండి. నీతిమంతులు సింహం వాళ్ళు ఎలాగుంటారు? ధైర్యంగా ఉంటారు. ఆమేన్. ఇప్పుడు ఈ బారాకు గ్రహించింది ఏంటో తెలుసా? ఆమె ధైర్యవంతురాలు.
ఆమెతో కూడా వెళ్తే పని అవుతుంది. ఆమేన్. ఎవరితో కూడా చెప్పండి, ఎవరితో కూడా వెళ్తే పని అవుతుంది? ఎవరు కూడా వెళితే ధైర్యం వాళ్ళకు కూడా వెళ్ళాలి. అందుకే రమ్మని అన్నాడు ఈయన. రా యుద్ధానికి. చూడండి ప్రియులారా, చివరిగా మనం చూసినప్పుడు ఈమె గురించి నేను చెప్పాను. 5వ అధ్యాయం 31 వచనం చదవండి. ఈమె ద్వారా దేశానికి ఏం కలిగింది చూడండి. యెహోవా నీ శత్రువులను ఇలాగనే నశించెదరా, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందరని పాడు. చూడండి, తర్వాత దేశము 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉంది. ఈమె ద్వారా దేశం ఎలాగుందని గ్రహించాడు ఆయన? నిమ్మలంగా ఉందని గ్రహించాడు. ఎవరిని బట్టి? దెబోరాను బట్టి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఏమైంది? నెమ్మది. నిన్ను బట్టి ఎవరికైనా నెమ్మది కలిగిద్దని ఎప్పుడైనా గ్రహించారా? నిన్ను బట్టి సమాధానం కలుగుతుందని ఏం చేయాలా? నీ మాట్లాడి తీరువే పోగదు కదా. దేవునికి స్తోత్రం. నిమ్మలం మాట ఏదుగు, మాటలోనే నిమ్మలం లేదు. ఎవరని కూడా కాదు, ముఖం ఇలా పెట్టేసి పాస్టర్ గారిని లేదు, పాస్తమ్మని లేదు, ఏసు రక్త వేజే. నీ వల్ల నిమ్మలం కాదు, నీ ముఖం చూస్తే ఉన్న నిమ్మలం పోద్దు మాకు. ఏసు రక్త వేజే. హలో, దెబోరాను చూసి నిమ్మలం కలిగింది 40 సంవత్సరాలు. నిమ్మలం అంటే నెమ్మది అని అర్థం, లేదా సమాధానం అర్థం. నువ్వు ఉంటే సమాధానం ఉండాలి, నిన్ను చూసి సమాధానం పోకూడదు. ఉన్న సమాధానం అవును, ఇంకేం దొరుకుతుందో గొడవ పెట్టేస్తుందని చూస్తుంది. ఏసు రక్త వేజే. అక్కడ నిమ్మలం ఏముంటుంది? ఇక్కడ మారాలి. యేసు ప్రభు దాన్ని మార్చడానికి వచ్చాడు. ఆమేన్. హలో, ఈమె ఉండడాన్ని బట్టి 40 సంవత్సరాలు అంటే తమ ఉన్నంత కాలం నెమ్మదే కలిగింది. కుటుంబంలో ప్రతిదానికి గలిబిలే, నిమ్మలం ఉండదు. హలో, అలా కాదు. నిన్ను బట్టి కుటుంబానికి ఏం రావాలి? చూడండి, దెబోరాను బట్టి రాజ్యంలో ఉన్న వాళ్ళకి నెమ్మదిగా ఉన్నారు. అవును, నువ్వు సంఘంలో ఉన్నా నిన్ను బట్టి ఏం రావాలి? నిమ్మలం రావాలి. నువ్వు ఇంట్లో ఉన్నా నిన్ను బట్టి ఏం రావాలి? నిమ్మలంగా ఉండాలి. ఇప్పుడు బారాకు గ్రహించింది ఏంటో తెలుసా? ఈమె ద్వారా దేశమే నెమ్మది కలిగించిందని గ్రహించాడు. అవును, ఎలాగ చెప్పరా? మనం చేసే పనుల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా. ఆమె ఏం చేసిందో 7 సంగతులు చెప్పాను. దానిని బట్టి ఆమెకి ఏం కలిగిందా అంటే, ఆమె ఉన్నంతకాలం నిమ్మలంగానే ఉంది. అంటే నిమ్మలంగా ఉందంటే నెమ్మదిగా ఉంది. హల్లెలూయ. దుష్టుడికి నెమ్మది ఉండదు. దుష్టుడికి ఏముండదండి? అసలు ఆడికి ఉన్నది ఏంటంటే నెమ్మదమే లేదు. ఆడు ఉండనివ్వడం, మళ్ళీ ఉండనివ్వడం. అంతే కదా, బైబిల్లో రాయబడి ఉంది. దుష్టుడికి ఏమి లేదు? నెమ్మది లేదు. ఆడికి లేదు, మళ్ళీ కూడా లేకుండా చెయ్యాలనేది ఆడి ఉద్దేశం. కానీ ఆడికి మనం ఏం ఇవ్వకూడదు? అవకాశం ఇవ్వకూడదు. కొంతమందికి ఖాళీగా ఉండి ఏం పట్టుకుని ప్రతిదానికి ఏదో ఒకటి కెలికి అంటూ ఉంటారు. ఏసు రక్త వేజే. అప్పుడు దాకా ఉన్నది నెమ్మది వాతావరణం, ఇంకేమనుకుంటారో అర్థం కాదు. అది సైకాలజీ చదివితే కానీ అది అర్థం కాదు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో. అటువంటిప్పుడు ఏం చేయాలో తెలుసా? మనం మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మౌనంగా ఉంటే ద్రోహకారాలు జరగకుండా ఆగుతుంది. ఆమేన్. కారణం ఏంటంటే, హల్లెలూయా, మనం ఉండలేంగా. అబ్బే, తగ్గేదే లేదు. యేసు రక్త వేజే. అందుకే కుటుంబం రోడ్డు నడుతుంది, లేనిపోని అసమాధానం ఇంట్లోకి వస్తుంది, ఉన్న నిమ్మలం అంతా కాస్త పోతుంది. హలో, అలా ఉండకూడదు. దెబోరాను బట్టి 40 సంవత్సరాలు రాజ్యంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆ నెమ్మది ఉండాలి. ఆమేన్. కాబట్టి పిల్లరా, 7 సంగతులు అతడు గ్రహించాడు. 1, ప్రజలకు న్యాయము తీర్చే న్యాయాధిపతి అని గ్రహించాడు. 2, ఈమె ద్వారా దేవుడు ఏదైనా చేయగలని గ్రహించాడు. 3, ఈమె దేవుని ప్రవక్తిని అని, దేవుడు ఈమె మాట వింటాడు అని గ్రహించింది.
నాలుగవదిగా దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు అని ఆయన గ్రహించాడు. 5, ఆమె పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమెతో వెళితే నాకేం కలుగుతుంది, విజయము కలుగుతుందని గ్రహించాడు. 6, ఆమె ధైర్యం చూపేది కాబట్టి అందుకే తనతో యుద్ధానికి రమ్మంటున్నాడు. 7, ఆమె ద్వారా 40 సంవత్సరాల దేశంలో ఏముందండి, నెమ్మది కలిగిందని గ్రహించాడు. నేను అడుగుతున్నాను, దెబోరాను బట్టి బారాకు గ్రహించినట్లుగా నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న ప్రజలు గ్రహిస్తున్నారా? నువ్వు దేవుని బిడ్డవేని, నువ్వు ప్రవక్తనివనేవని, దేవుడు నువ్వు మాట్లాడితే వింటాడు అని. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మాట చెప్పినట్టు ముగిస్తాను. మన సభలు పెట్టినప్పుడు వర్షం కురుతున్నప్పుడు మనం అందరం ఏం చేసాం, ప్రార్థన చేసాం. ఏళ్ళంటే మాట్లాడేసి కేకలేసి ఏమి ఆపేస్తున్నారు, వర్షం ఆపేస్తున్నారని అంజులు గ్రహించట్లేదా? మనం ఏంటి, వర్షం వచ్చినా సరే అక్కడ మీరు అందరూ దానికి మీకు వందనాలు చెప్పాలి. మీరు నిలబడి అలాగే ఉన్నారు లేదమ్మా? ఏమంటే అల్ప గారు ఉన్నారా? ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు అది చూసిన దేవుడు ఏం చేశాడు, వర్షాన్ని ఆపేశాడు. రెండో రోజు అలాగొచ్చాడు, రే ఫాస్ట్గా నిలబడ్డాడు, రా చదరకండి అలాగ ఉంచాడు, వీళ్ళు వర్షం ఆపేస్తారు అన్నాడు. ఇటువంటి విషయాలు చెప్పినప్పుడు ఏం చేయాలా? ఏదో పోగొట్టుకున్నట్టు వేసి రక్తం వేజేయి. మన పక్షంగా దేవుడు కార్యం చేయలేదా? ఇప్పుడు కూడా మే నెలలోనే పెడతాను వేసి రక్తం వేజేయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎస్, దేవుడు చేయగలడని మనం ఏం చేయాలి, గ్రహించాలి. చివరిది 7వది, ఆమె ద్వారా దేవుడు నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. ఈ 7 సంగతులు గ్రహించాడు బారాకు. నిన్ను బట్టి నన్ను బట్టి అటువంటి గ్రహింపు ప్రజల్లో కలిగినట్లుగా మనమందరం దెబోరా వలె ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకుని దైవజనరాలు పాస్టమ్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకుని నోరు తెరవండి. ఎవరు దయచేసి మౌనంగా ఉండక అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు వేం తండ్రి, మాకున్నతుడా, ఈ రాత్రి ప్రభువా నీకు వందనాలు తండ్రి. నీ సేవకు నిలవబెట్టుకుని ప్రభువా అయ్యా ఇంతవరకు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా దెబోరా గురించి ప్రభువా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా దెబోరా నాయనా నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీల ప్రజలకు అయ్యా నా ప్రభువా న్యాయాధిపతిగా నాయనా ప్రవక్తినిగా అయ్యా ఆమె ఉన్నది ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆమె ద్వారా ఏదైనా దేవుడు చేయగలడని ప్రభువా బారాకు గ్రహిస్తూ ఉన్నాడు తండ్రి. అయ్యా నాయనా సంఘము ప్రభువా అయ్యా దైవజనులను గుర్తించాలని నాయనా, ఎటువంటి వాడో దైవజనుడు గ్రహించాలని ప్రభువా ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా దెబోరా గురించి ప్రభువా బారాకు గ్రహిస్తూ ఉన్నాడు తండ్రి. ఆమె ఎటువంటిదో అని ప్రభువా నీకు వందనాలు. ఆమె ద్వారా ఏదైనా చేయగలడని అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. నీవు వస్తేనే నేను వస్తాను, నీవు రాకపోతే మరి నేను రానని ప్రభువా బారాకు చెప్తూ ఉన్నాడు తండ్రి, నీకు వందనాలు. ఆమె ప్రవచిస్తుంది ప్రభువా, మరి ఒక స్త్రీకి సిసేరాను అప్పగిస్తాడు దేవుడు, అప్పగిస్తాడు ఈ దినాన్నని ప్రభువా ప్రవచిస్తుంది తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ప్రవక్తని వలె అయ్యా ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలించడానికి ప్రభువా అయ్యా న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా ఉంది. అనేక మంది నాయన ప్రజలు ఆమె వద్దకు వచ్చేవారు ప్రభువా, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభువా నీ కొరకు నిలబడతారో ప్రభువా వారిని నైనా ఎటువంటి వ్యక్తినైనా నీవు వాడుకుంటావు ప్రభువా, నీవు విడిచిపెట్టవు నాయనా, నీకు వందనాలు. అయ్యా నాయనా నా తండ్రి బలహీనురాలైనప్పటికీ ప్రభువా అయ్యా నాయనా నా తండ్రి నా ప్రభువా అయ్యా ప్రవక్తని దెబోరాను ప్రభువా నీ వాడుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నా ప్రభువా ఆమె ధైర్యవంతురాలని గ్రహించాడు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయనా ఆమె యొక్క నాయనా పరిపాలన ద్వారా ప్రభువా అయ్యా నాయనా అక్కడున్న ప్రజలందరూ కూడా 40 సంవత్సరాలు నాయనా ఎంతో నిమ్మలముగా ప్రశాంతంగా
అయ్యా ఉన్నట్లుగా ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయన విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయ తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా పరిచర్యను నాయన సేవను ప్రభా, సేవకుని గుర్తించేవారముగా అయ్యా నాయన ప్రతి ఒక్కరము ఉండటానికి సహాయం దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. శత్రువు చేతికి ప్రభా అయ్యా నాయన 900 ఇనుపు రథాలు ఉన్నప్పటికీ ప్రభా నీకు వందనాలు. అయ్యా నాయన నా తండ్రి శత్రువును ఎలాగా హతమార్చాలో ప్రభా సమయోచితమైన జ్ఞానాన్నిచ్చి ప్రభా నీవు నడిపించు నాయన. ఎలాగైతే నాయన దెబోరా ప్రవచించిందో అలాగే ప్రభా ఒక స్త్రీ చేతికి నాయన యాయేలు చేతికి ప్రభా అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు. సిసేరాను అప్పగించావు ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి ఒక మేకుతో ప్రభా, ఒక సుత్తితో ప్రభా అయ్యా నాయన అతన్ని నాయన శత్రువుని హతమార్చాడు ప్రభా. హతమార్చింది నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభావితబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినెల్లరకు టీవీ ముందు కూర్చుని వాక్యం నెల్లరకు ఆయన కృప సదాకాలము తోడైయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.